Hi students, welcome to my class. This is Optics Anand. Okay, so let us see today's topic is syllabus for applied physics BTech first years. Okay, so I would like to congratulate all of you because you have completed your intermediate successfully and welcome to the engineering education. Okay, so మనము ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అనగానే మనకు 16 చాప్టర్స్ కనబడతాయి, వేవ్స్ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ వరకు సెకండ్ ఇయర్లో అయితే. సో డిఫరెంట్ అంతా కూడా మనం చాలా నేర్చుకున్నాం ఇంటర్మీడియట్లో. బట్ హియర్ వెన్ వీ కమ్ టు ద అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్ వరకు కొంత అప్లికేబుల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ ఉంది కదా, సెమీ కండక్టర్ సెకండ్ ఇయర్లో సెమీ కండక్టర్స్ ఉంటాయి. వాట్ ఈస్ సెమీ కండక్టర్, టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఓకే, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్, ఓకే, డిఫరెంట్ ఉంటాయి. ఇందులో కొంత అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అడ్వాంటేజెస్. ఓకే, సో ఇన్ డీటెయిల్ ఆఫ్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడతాం. ఓకే, ఆల్ ద చాప్టర్స్ అంతే ఉంటుంది, ఆల్ ద యూనిట్స్ అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓకే అప్లైడ్ ఫిజిక్స్. లెట్ us see the syllabus. ఓకే, ఇంటర్మీడియట్ లాగా చాప్టర్స్ ఉండవు, జస్ట్ లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సెమిస్టర్స్ 2 ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. ఫర్ ఫస్ట్ సెమిస్టర్ వీ హ్యావ్ 5 యూనిట్స్ అండ్ ఫర్ సెకండ్ సెమిస్టర్ ఓకే. సో ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ ఉంటే మీకు సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ ఉంటుంది. అట్లా ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దిస్ ఇస్ అప్లైడ్ ఫిజిక్స్ ఫర్ ఈసీఈ. ఓకే, ఈసీఈ అండ్ ఓకే ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్ ఇట్ విల్ బీ ఫర్ సిఎస్ఈ అండ్ ట్రిపుల్ ఈ. లెట్ us see applied physics. So unit 1 is quantum mechanics. In the quantum mechanics okay, it is totally based on the black body radiation. Okay, black body అంటే ఏంటిది, బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటిది. సో ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ పైన వచ్చినటువంటి థియరీస్ ఉంటాయి కొన్ని. ఓకే, ప్లాంక్స్ థియరీ, ప్లాంక్స్ హైపోథిసిస్, ఐన్స్టీన్ హైపోథిసిస్, ఐన్స్టీన్ ఈక్వేషన్, ఓకే, అండ్ కాంప్టన్ ఎఫెక్ట్, కాంప్టన్ షిఫ్ట్, ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ, ఓకే, డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్, ఇవన్నీ కూడా కొన్ని థియరీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. వాట్ ఈస్ ద క్వాంటం. ఇందులో ఏం డిస్కస్ చేస్తామంటే ఒక ఆటం ఉంటుంది, ఆటంలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. Inside the atom there is a nucleus in which the protons and neutrons are exist around the nucleus. Electrons are revolves around the nucleus అని చూస్తాం. అయితే ఆటంకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు when the electron jumps from high energy level to low energy level, what happens? Energy releases. ఓకే, ఇలా ఎనర్జీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎట్లా రిలీజ్ అవుతుంది ఎనర్జీ అనేది ఆ విషయాలు క్లియర్గా దాని బేస్ మీదకి వెళ్ళే మనకు క్వాంటమ్ మెకానిక్స్ అనేది. సో 1900లో సో మ్యాక్స్ ప్లాంక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, బై రివాల్వింగ్ ఆఫ్ ది మైనర్ పార్టికల్స్ ఆర్ మైన్యూట్ పార్టికల్స్. ఓకే, చిన్న పార్టికల్స్. సో ఎలక్ట్రాన్ చుట్టూ ఆటం చుట్టూ తిరగడం వల్ల మనకు ఈ ఎట్లా రేడియేషన్ అనేది వస్తుంది అనే విషయాలు మనకు క్వాంటమ్ మెకానిక్స్లో చేస్తాం. ఓకే, దెర్ ఆర్ మెనీ టాపిక్స్. ఇప్పుడు దాకా ఇప్పుడు టాపిక్స్ అన్ని ఉంటాయి. సో లెట్ us see second unit is semiconductor physics or semiconductor electronics. ఇందులో మనకు తెలిసింది సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ సెమీ కండక్టర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్, పీ టైప్, ఎన్ టైప్. ఓకే, వాట్ ఈస్ డయోడ్, వాట్ ఈస్ జీనా డయోడ్, ఓకే, వాట్ ఈస్ ఎల్ఈడి, ఫోటో డయోడ్, అండ్ ఓకే, సో వాట్ ఈస్ ద సోలార్ సెల్ ఇన్ డీటెయిల్గా. వాట్ ఈస్ బ్యాండ్ గ్యాప్, ఓకే, బ్యాండ్ గ్యాప్ థియరీ, వాట్ ఈస్ ఓకే కాంబినేషన్, రీకాంబినేషన్, ఇవన్నీ కూడా మనం సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో చూస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ చాప్టర్. దిస్ ఈజ్ ద థర్డ్ చాప్టర్, యూనిట్ థర్డ్. ఓకే, దట్ ఈస్ ఆప్టో ఎలక్ట్రానిక్స్.
ఆప్టో ఎలక్ట్రానిక్స్ అనేది సెమీ కండక్టర్ ఫిజిక్స్లో ఒక చిన్న బ్రాంచ్. ఓకే, సెమీ కండక్టర్ ఫిజిక్స్లో నుంచి వచ్చింది ఆప్టో ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇన్ విచ్ వీ హ్యావ్ సమ్ డివైసెస్ నేర్చుకుంటాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సెల్, ఫోటో డయోడ్, పిన్ డయోడ్, ఓకే, అవలాంచ్ ఫోటో డయోడ్. ఓకే, చిన్న చిన్న వాటి గురించి నేర్చుకుంటాం. విచ్ కన్వర్ట్స్ ద లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఆప్టో అంటే లైట్, ఎలక్ట్రానిక్స్ అంటే కమ్యూనికేషన్స్. ఓకే, హౌ ద లైట్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఓకే, వాట్ ఈస్ ద డివైస్ విచ్ కన్వర్ట్స్ లైక్ దట్ అనే విషయాలు మనం ఈ ఆప్టో ఎలక్ట్రానిక్స్లో చూస్తాం. రైట్, ఇందులో సెమీ కండక్టర్ లేజర్ ఉంటుంది, సెమీ కండక్టర్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అయిపోతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ యూనిట్. లెట్ us see fourth unit. ఫోర్త్ యూనిట్ వచ్చేసి లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్, which is very very important for the general knowledge and also for the subject. Everything is important, equal weightage ఉంటుంది. ఇంటర్మీడియట్ లాగా మనకు డిఫరెంట్ ఏమి ఉండదు. ఓకే, ఎవ్రీ యూనిట్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ weightage. సో లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ లో వాట్ ఈజ్ లేజర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లేజర్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్ అనేది చూస్తాం. సో ఫైబర్ ఆప్టిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్. Okay, what is the working of the optical fiber? Okay, what are the types of the optical fiber, advantages, disadvantages? Okay, what are the loss of energy? Okay, ana vishayalanu kuda chustam మనం ఇక్కడ. Okay, so this is about the laser and fiber optics. So unit 5 is unit 5 వచ్చేసి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ and magnetic properties of EMI. Magnetic properties or magnetic materials. Okay, electromagnetic induction అంటే మనకు తెలిసిందే కదా. ఓకే, వాట్ ఈస్ ఆంపియర్స్ లా, వాట్ ఈస్ బయోట్-సావర్ట్స్ లా, వాట్ ఈస్ ఫారడేస్ లా, ఓకే, అండ్ వాట్ ఈస్ లెంజ్ లా అని క్లియర్గా మనం నేర్చుకున్నాం కదా సెకండ్ ఇయర్లో. సో ఇక్కడ కూడా అవే టాపిక్స్ ఆల్మోస్ట్ రిపీట్ అయితే, కొన్ని ఎక్సెస్ ఆఫ్ టాపిక్స్ విల్ బి యాడెడ్. సో దట్ విల్ సీ. ఓకే, వెన్ వి డిస్కస్ ద ఫిఫ్త్ యూనిట్. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే వాట్ ఈస్ మ్యాగ్నెటిక్. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే డయా, పారా, ఫెర్రో ఉంటుంది కదా. ఇవన్నీ విషయాలు మొత్తం మనం డిస్కస్ చేస్తాం కొంత. ఓకే, వాట్ ఈస్ ఫెర్రో మ్యాగ్నెటిజం, వాట్ ఈస్ డయా, పారా, అండ్ వాట్ ఈస్ హిస్టెరిసిస్ లూప్. ఇవన్నీ కూడా మనం సెకండ్ ఇయర్ నేర్చుకుని ఇక్కడ మళ్ళీ మనం క్లియర్గా నేర్చుకుంటాం. క్లియర్, దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్. అండ్ ఇఫ్ యు సీ ద పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్గా 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో సెమిస్టర్ ఉంటుంది అండ్ ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ 100 మార్క్స్ ఉంటాయి, సెమిస్టర్ కూడా 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈ 100 మార్క్స్ మనం ఎట్లా చేస్తాం. ఓకే, ఈ 100 మార్క్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్స్. ఇది కూడా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సెమిస్టర్ కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సెమ్, ఫస్ట్ సెమ్. అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి 75 మార్క్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్కి 25 మార్క్స్. ఇక్కడ కూడా ల్యాబ్ ఉంటుంది, ఓకే, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. సో ఎక్స్టర్నల్ ల్యాబ్ ఉంటుంది, దట్ ఈస్ 75 మార్క్స్. ఇంటర్నల్ ల్యాబ్స్ ఉంటాయి 25 మార్క్స్. క్లియర్. సో ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇందులో పేపర్ ప్యాటర్న్ మనం చూస్తాం. ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో పేపర్ ప్యాటర్న్. సో ఇందులో బిట్ 1 ఉంటుంది. బిట్ 1లో మొత్తము 1 to 10 క్వశ్చన్స్ ఇస్తారు. 1 to 10 క్వశ్చన్స్ లైక్ ABCD అని ఇస్తారు. 1 to 10 క్వశ్చన్స్. ఇక్కడ మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, కాబట్టి రైట్ 2 మొత్తం 10 క్వశ్చన్స్. ఒక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ వన్, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ వన్. టోటల్ 2 5s are 10. 2 5s are 10. So this is for unit 1 for 25 marks.
25 మార్క్స్. ఇక్కడ మనకి ఎంత ఎక్స్టర్నల్ ఎగ్జామ్ 75 మార్క్స్, బిట్ 1 ఫర్ 25. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్. ద మార్క్స్ విల్ బి బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది క్వశ్చన్. సో బిట్ 2 వచ్చేసి సెకండ్ బిట్ వచ్చేసి మొత్తం మనకు ఏఆర్బి టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏఆర్బి టైప్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఓకే అప్ టు 10 కదా. ఇది ఎట్లుంటుంది అంటే ఓన్లీ 1 క్వశ్చన్ ఉంటుంది, 1లో ఏబిసి అని ఉంటుంది. కాబట్టి ఇది ఏదైతుంది సెకండ్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ నెంబర్ 1లో ఏబిసిడి ఫోర్ అప్ టు 10 ABCDEFGHI జే వరకు ఇస్తాడు. జే వరకు జే అంటే 10 కదా. సో ఇక్కడ నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ స్టార్ట్. కాబట్టి సెకండ్ ఏ అని ఉంటుంది, సెకండ్ బి అని ఉంటుంది. ఈ సెకండ్ ఏ సెకండ్ బి అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వాంటమ్ మెకానిక్స్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. ఓకే, ఆప్షన్ వచ్చేసి ఓకే ఏఆర్బి టైప్. then CD question ఇస్తాడు, CD question. So that is CD question will come okay in the second bit, second part of the unit. Either you can attempt A, B question or CD question. Okay, so this is same for all the units. Third question is the AB question will come from the first part of the semiconductor physics. CD question will come from the second part of the semiconductor physics. Fourth question come from this. Okay, for AB question will come from the first part, CD question come from the second part. Okay, fifth question AB question will come from the first part of the fourth unit, CD question will come from the second part of the fourth unit. So here 6 questions, total 6 questions will. అంటే ఇలా మనకు బిట్లో ఉంటాయి 5 questions రిపీట్ అయితే పార్ట్ 1లో ఒకటి పార్ట్ 2లో ఒకటి, అంటే మొత్తం 10 questions ఇస్తాడు. ఓకే, 10 questions ఇస్తాడు. మనం ఏఆర్బి టైప్లో ఎనీ 5 రాయాల్సి ఉంటుంది. This is about the paper pattern of the semester examination for external which will be conducted for 75 marks. This is 25 and this will be 2 for 50 marks. Total 75 marks. So that is lab exam, external exam for 75, internal exam for. So internal exams అనేది mid 1 mid 2 examination లో జరుగుతుంది. Okay, 2 mids ఉంటాయి. For every semester we have 2 mid examinations. ఒక మిడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే మనము 2.5 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2.5 చాప్టర్స్ దెన్ వీ కెన్ కండక్ట్ ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్. రిమైనింగ్ 2.5 యూనిట్స్ సెకండ్ మిడ్ ఎగ్జామ్ విల్ బి దేర్. సో యావరేజ్ ఇస్ 2 మిడ్ ఎగ్జామ్స్, మిడ్ 1 అండ్ మిడ్ 2. మిడ్ 1 మిడ్ 2 కలిపి మనం 25 మార్క్స్ ఇస్తారు. దిస్ 25 మార్క్స్ విల్ ఇన్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ హెచ్ఓడి ఆర్ కాలేజ్ ఆర్ మేనేజ్మెంట్. ఓకే, వాళ్ళ చేతిలో ఉంటాయి. సో రిమైనింగ్ ఓన్లీ ఎక్స్ట్రా మాత్రమే స్టూడెంట్స్ హ్యాండ్లో ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ బై అపేరింగ్ వెల్ ఇన్ ఎ ఎగ్జామినేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ల్యాబ్ ఇంటర్వ్యూస్ అంతే ఉంటాయి, మన చేతుల్లో ఉంటాయి. లెక్చరర్ ఆర్ హెచ్ఓడి ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ ప్రిన్సిపల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పేపర్ ప్యాటర్న్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్. So paper pattern is same for engineering physics. Okay, but syllabus is different for the engineering physics. Okay, so this is about the syllabus of applied physics. So please subscribe my channel for the more updates. So today onwards I will start one by one quantum mechanics లో నుంచి ఒక్కొక్క టాపిక్ నేను డైలీ మీకు సెండ్ చేస్తాను. So you can watch these classes regularly and you can send this information to the many of your friends. Bye. Thank you.